రాష్ట్రంలో కొనసాగుతున్న వరద ప్రభావిత పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు టీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తుంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, బల్మురి వెంకట్, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని జిఆర్ కాలనీలో ఈ ఎమ్మెల్సీల బృందం పర్యటించి బాధితులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలిపారు విజయశాంతి. అక్కడ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు సహాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలుస్తారని తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో వరద కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుల సమస్యలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని టీపీసీ అధ్యక్షుడి బృందాన్ని నిర్మించారు. స్థానిక నేతలతో కలిసి రైతులు, ప్రజల నుంచి ఈ బృందం వివరాలు, సమస్యలను తెలుసుకుని ఈ నివేదికలను టీపీసీకి సమర్పించనుంది. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. టౌన్లో వరద తగ్గినా ఇళ్లల్లో బురద తగ్గలేదు. ఎటు చూసిన వరదకు కొట్టుపోయిన సామాన్లు, వాహనాలు దర్శనమిస్తున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవడంతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకటి ఇది అది అని కాదు, ఇంట్లో ఎన్ని ఉంటాయి సార్, అవి గుర్తు మేము చదివితే ఆయన ఇక్కడ ఆగిపోతామని వేరే వాళ్ళు పిల్లలు వచ్చి ముందు అందరూ సేఫ్ అయ్యారు. నాకెవరు కొంచెం जाना देता చైర్మన్ మేడం మార్కెట్ చైర్మన్